ఆషాఢమాసపు పచ్చని కానుక. గ్రామం మీద ఆకాశం నీలం ఊదా రంగుల్లో మెరుస్తోంది. నల్లని ఆషాఢమాసపు మేఘాలు పాత స్నేహితుల్లా గుమిగూడాయి. హరిత, చూడు, ఆకాశం ఎంత బాగుందో, ఇది ఆషాఢమాసం అంది కామమ్మ అమ్మమ్మ. నేల దాహంతో ఉంది, చెట్లు తమ మ్యాజిక్ను మనతో పంచుకునే సమయం వచ్చింది అంటూ తన చేతిలోని చిన్న గంపను చూపించింది. హరిత తోటలోకి పరిగెత్తింది. అక్కడ గోరింటాకు చెట్టు ఏపుగా పెరిగి ఉంది. తన స్నేహితురాలు మళ్ళీ అప్పటికీ అక్కడ ఉంది. ఇద్దరూ కలిసి పచ్చని గోరింటాకు ఆకుల్ని కోయడం మొదలుపెట్టారు. ఆ పక్కనే ఉన్న చెట్లపై పిట్టలు కిలకిలమంటున్నాయి. మళ్ళీ కేవలం లేత పచ్చని ఆకుల్ని కోయాలి సుమా అని హరిత మెల్లగా చెప్పింది. వారిద్దరూ గంప నిండా ఆకులను నింపారు. చుట్టూ మట్టి వాసన, ఆకుల సువాసన నిండిపోయింది. చల్లని వరండాలో కామమ్మ అమ్మమ్మ రోలు దగ్గర కూర్చుంది. ఆకులను కొంచెం నీళ్లు, చింతపండు కలిపింది. హరిత రోకలి పట్టుకొని ఆకుల్ని రుబ్బడం మొదలుపెట్టింది. టక్ టక్ అంటూ ఆకులు మెత్తగా నలుగుతున్నాయి. ఆ పచ్చని ఆకులు నెమ్మదిగా ముదురు పచ్చని ముద్దలా మారాయి. ఆ వాసన సరిగ్గా పడుతున్న వర్షంలాగానే ఉంది. మళ్ళీ ఆ రోలు దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మ, ఇది చూడటానికి పచ్చని రత్నంలా ఉంది అంది. హరిత తన వేలితో ఆ ముద్దను తాకింది. అది చల్లగా మెత్తగా ఉంది. అమ్మమ్మ ఆ గోరింటాకు ముద్దను ఒక చిన్న వెండి గిన్నెలోకి తీసింది. ఆమె చేతులు చాలా వేగంగా, అందంగా కదులుతున్నాయి. గోరింటాకు పెట్టుకోవడానికి ముందు అమ్మమ్మ మల్లెపూలను తెచ్చింది. ఆ తెల్లని మొగ్గలు ఎంతో సువాసనను ఇస్తున్నాయి. అమ్మమ్మ ఒక మల్లెపూల మాలను మల్లె జడలో తురిమింది. మళ్ళీ, ఈ పూలు మనల్ని సున్నితంగా ఉండమని చెబుతాయి. వర్షం పడుతున్నప్పుడు నేల గింజలను ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందో మనం కూడా ప్రకృతిని అంతగా ప్రేమించాలి అంది అమ్మమ్మ. అమ్మమ్మ హరిత అరచేతిని తన చేతిలోకి తీసుకుంది. ఒక చిన్న పుల్లతో డిజైన్ వేయటం మొదలుపెట్టింది. అరచేతి మధ్యలో ఒక అందమైన నెమలిని తీర్చిదిద్దింది. మేఘాలు కమ్మినప్పుడు నెమలి నాట్యం చేస్తుంది హరిత అని చెప్పింది. ఆ పచ్చని గోరింటాకు తన చేతిపై అందమైన నెమలి ఈకల్లా మారుతుంటే హరిత ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తరువాత మళ్ళీ వంతు వచ్చింది. ఆమె అరచేతిపై అమ్మమ్మ అందమైన మామిడి ఆకు డిజైన్ను వేసింది. మామిడి చెట్టు అందరికీ నీడను ఇస్తుంది, మనం కూడా ఆ చెట్టులాగే ఎదుటి వారికి సహాయం చేయాలి అని అమ్మమ్మ వివరించింది. ఆషాఢంలో వీచే గాలి మనల్ని స్థిరంగా ఉండమని నేర్పుతుంది అని నవ్వుతూ చెప్పింది. డిజైన్లు ఆరుతుండగా ఇంటి కప్పుపై వర్షపు చినుకులు పడటం మొదలైంది. హరిత మరియు మళ్ళీ తమ చేతులకు ఉన్న గోరింటాకు చెదిరిపోకుండా జాగ్రత్తగా వరండా అంచుకు వెళ్లారు. అరటి ఆకులపై వర్షపు చుక్కలు నాట్యం చేయటం చూస్తూ వారు ఆనందించారు. పక్షులు కూడా ఆ చల్లని గాలికి హాయిగా పాటలు పాడుతున్నాయి. రాత్రివేళ పిల్లలిద్దరూ తమ చేతులను కడుక్కున్నారు. హరిత మళ్ళీ ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు. పచ్చని ముద్ద ఉన్న చోట ఇప్పుడు ఎర్రని అందమైన డిజైన్లు మెరుస్తున్నాయి. వారి చేతులు సూర్యాస్తమయం రంగుల్లా వెలిగిపోతున్నాయి. ఒకరి చేతులు ఒకరు చూసుకుంటూ అమ్మమ్మ చెప్పిన కథలను గుర్తు చేసుకుంటూ ఆ చిన్నారి దేవతలు ఎంతో సంతోషించారు.